హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2 విడతల డీఏ బకాయిలు రూ. 6,552 అకౌంట్‌లో జమ. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందండి. ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా డీఏ బకాయిలైతే పెట్టేసిందనమాట. ఇక్కడ జీఓఎంఎస్ నంబర్ 28 డేటెడ్ ఆన్ 15th March 2024 ప్రకారంగా 3.64% డీఏ పెంపుతో అప్పటి వరకు 26.39% ఉన్నటువంటి డీఆర్‌ను 30.03కైతే పెంచిందనమాట. సో, పెంచి దీన్ని క్యాష్ రూపంలో మనకు వచ్చేసి ఏప్రిల్ 2024 నుంచి క్యాష్ రూపంలో అయితే ఇచ్చారనమాట. దీనికి సంబంధించి మనకు 15 నెలల ఎరియర్స్ అయితే ఉన్నాయండి. సో, యాక్చువల్‌గా ఇది జనవరి 2023 డీఏ అనమాట. సో, కాబట్టి ఈ 15 నెలలకు సంబంధించి డీఏ అరియర్స్ ఉన్నాయి. ఇది పక్కన పెడితే మనకు అదే రోజున జీఓఎంఎస్ నంబర్ 30తో మరొక జీవో విడుదలైంది. సో, సేమ్ డేటు 15th March 2024 గత ప్రభుత్వం అయితే విడుదల చేసింది. మరొక 3.64% డీఆర్ పెంపుతో 30.03 ఉన్నటువంటి డీఏని 33.67% అయితే చేరుకోవడం జరిగింది. ఈ డీఏ అనేది మనకు జూలై 24 నుంచి అమలై క్యాష్ రూపంలో ఇచ్చారు. కానీ అప్లికబుల్ ఫ్రమ్ జూలై 23. సో, ఇక్కడ మనకు 12 నెలలకు సంబంధించి అరియర్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క 15 నెలల అరియర్స్‌ని, ఈ 12 నెలల అరియర్స్‌ని 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేస్తామని జీవోలో ప్రకటించడం జరిగింది. వాటి తాలూకా అరియర్స్ అయితే రావాల్సిందండి. సో, కేంద్రం ఆల్రెడీ మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 2024 అలాగే జూలై 2024 డీఏలను కూడా ప్రకటించేసినా మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రకటన చేయలేదన్నమాట. అంతెందుకు పక్క రాష్ట్రాలు తమిళనాడులో కూడా ఈ విధంగా జూలై డీఏలను జూలై 2024 డీఏ కూడా రిలీజ్ చేసింది. కానీ ఇంకా మనకు ఎరియర్సే విడుదల కాలేదు. ఇక్కడ చూడొచ్చు ఎరియర్స్ లిస్ట్ అండి ఇదంతా కూడా. 2018 నుంచి 2023 వరకు కూడా మనకు ఉన్నటువంటి ఎవ్రీ మంత్ సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఎవ్రీ డీఏకి సంబంధించి ఉన్నటువంటి ఎరియర్స్ టోటల్ లిస్టు. సో, టోటల్‌గా 212 డీఏ మంత్స్‌కి సంబంధించి డీఏ అరియర్స్ అయితే ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు బకాయిలైతే ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. దాదాపుగా ఈ ఒక్క అమౌంటే ఒక్కొక్కరికి చూసుకున్నట్లయితే ఈచ్ ఎంప్లాయీ ఆర్ పెన్షనర్‌కి 2-4 లాక్స్ వరకు ఉంటుందన్నమాట. ఈ అరియర్ అమౌంటు. సో, వీటిని చెల్లించాలని ఉద్యోగ పెన్షనర్లు భావిస్తున్నారు. సో, కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారండి. సో, ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా వింటాము. అయితే ఉద్యోగులు చెల్లించాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకేసారిగా పరిష్కరించేందుకు ఆర్థికంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవు కాబట్టి ఒకేసారి కాకుండా విడతల వారీగా చెల్లిస్తామని అయితే తెలియజేశారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ప్రిపేర్ అయితే చేస్తున్నట్టు సమాచారం అన్నమాట. సో, మొత్తం ఈ 212 నెలలకు సంబంధించి కొన్ని కరోనా సాకుతో అయితే తీసేశారు. సో, అవి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఈ వచ్చే ఫిబ్రవరి 1న బడ్జెట్ అయితే సమావేశం ఉంది. సో, ఈ బడ్జెట్ సమావేశంలో కేంద్రం ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి కేంద్రం ప్రకటించినట్లయితే రాష్ట్రాలు కూడా ప్రకటించాల్సి వస్తే 212 నెలలకు సంబంధించి డీఏ అరియర్స్ ఉన్నాయి. సో, వారి బేసిక్‌ని బట్టి
ఆధారంగా 2-4 లక్షలు, 8 లక్షలు ఉన్నవారు కూడా ఉన్నారనమాట. ఈ బకాయిలకు చెల్లించాల్సిన వారు. సో, ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన వారనమాట. ఇక ఇక్కడ చూడొచ్చు జియో ఎంఎస్ నంబర్ 2018 దాకా చూసిన జియో ప్రకారంగా ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఏదైతే 15 నెలలకు సంబంధించి డిఏ అరియర్స్ 3 సమాన వాయిదాల్లో ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఆగస్టు 2024, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ నవంబర్ 2024 అండ్ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ ఫిబ్రవరి 2025 అంటే మనకు ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్లతో పాటు రావాల్సి ఉందన్నమాట. ఈ మేరకు చెల్లిస్తామని జియోలోనే ప్రభుత్వం ప్రకటించింది. సో, ఫిబ్రవరి మరియు జిఓఎంఎస్ నంబరు 30 ప్రకారంగా ఈ 12 నెలలకు సంబంధించిన అరియర్స్ 3 సమాన వాయిదాలు అనగా సెప్టెంబర్ 2024, డిసెంబర్ 2024 మరియు మార్చి 2025 అంటే ఫిబ్రవరి తర్వాత మంత్‌లో ఈ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్‌లు అయితే ఫిబ్రవరి మరియు మార్చిలలో రావాల్సి ఉందన్నమాట. వీటిని ఉద్యోగ పెన్షనర్లు ఈ అరియర్స్‌నైనా చెల్లించండి. బకాయిలు చాలా ఎక్కువైపోయాయి అని చెప్పేసి కోరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు చెల్లించే అవకాశాలైతే ఉంది. సో, ప్రభుత్వం ఈ డిఆర్ అరియర్స్‌ని చెల్లించినట్లయితే ఈ మొత్తం 27 నెలలకు సంబంధించి మూడో ఇన్‌స్టాల్‌మెంట్ 2 ఇన్‌స్టాల్‌మెంట్ ఎటు చెల్లించలేదు. ఈ మూడో ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్స్ గనక చెల్లించినట్లయితే ఫిబ్రవరి మరియు మార్చి 2025 నెలలకు సంబంధించి ఒక్కొక్క ఉద్యోగ పెన్షనర్‌కి వారి బేసిక్‌ని బట్టి ఎంత అమౌంట్ వస్తుందనేది ఈ టేబుల్‌లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ బేసిక్ పే రూ. 20,000 ఉన్న ఉద్యోగి గాని, పెన్షనర్ కానీ 15 నెలల అరియర్స్ డిఆర్ అరియర్స్ 3.64%తో రూ. 10,920 అవుతుందన్నమాట. 20,000 బేసిక్ ఉన్న వారికి. మరొక జియో ఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా ఇది జియో ఎంఎస్ నంబర్ 20. సో, జియో నంబర్ 30 ప్రకారంగా 12 నెలల డిఆర్ అరియర్స్ 3.64%తో 20,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 8,736 రావడం జరుగుతుంది. సో, ఈ రెండిటి మొత్తము మూడవ వంతు రూ. 6,552 అంటే ఏదైతే థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్ ఉందో ఆ అమౌంట్ అయితే ఇంత అవుతుందన్నమాట. వారి బేసిక్‌ని ఆధారంగా చేసుకొని ఈ అమౌంట్ అయితే ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. సో, ఇదే విధంగా మనకు 20,000 నుంచి అప్ టు 1,70,000 వరకు ఈ టేబుల్ అయితే పొందుపరచడం జరిగింది. ఒకసారి చూసేయండి.